గుడ్ మార్నింగ్. మే 27th నేషనల్ సన్ స్క్రీన్ డే సందర్భంగా ఒక చిన్న అవేర్నెస్ వీడియో అబౌట్ సన్ స్క్రీన్స్. హాయ్, నేను డాక్టర్ రాగిని, డర్మటాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ గుంటూరు. అసలు సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి? సన్ నుంచి మనకి వచ్చే రేడియేషన్స్ చాలా రకాలు ఉంటాయి. అవి మన స్కిన్ మీద కొన్ని చేంజెస్ తీసుకొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, అల్ట్రావైలెట్ ఏ రేస్ మనకి ఏజింగ్ చేంజెస్, ఏ ఫర్ ఏజింగ్ అంటే ఫైన్ లైన్స్ ఫామ్ అవడం, రింకిల్స్ ఫామ్ అవడం, ఎర్లీగా ముడతలు పట్టడం లాంటివి చూస్తాం. అదే అల్ట్రావైలెట్ బి అయితే బర్న్స్ కాజ్ చేస్తాయి. బీ ఫర్ బర్న్స్ అంటే చర్మం కమిలినట్టు అవ్వడం, రెడ్గా ర్యాషెస్ రావడం, దద్దులు రావడం ఇలాంటివి చూస్తాం. ఇది కాకుండా ఎండ నుంచి మనకి విజిబుల్ లైట్, బ్లూ లైట్, ఇన్ఫ్రారెడ్ రేస్ ఇలా చాలా రకాలు ఉంటాయన్నమాట. వీటన్నిటి నుంచి మనకి సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. పాయింట్ నెంబర్ 2, ఒకప్పుడు మన ఫాదర్స్ కానీ ఎవ్వరు కూడా సన్ స్క్రీన్స్ వాడేవాళ్ళు కాదు. వాళ్ళ స్కిన్ బాగానే ఉండేది. బట్ ఇప్పుడు ఎందుకు వాడమని చెప్తున్నాం? ఇప్పుడు మనకి గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, ఓజోన్ డిప్లీషన్ జరుగుతుంది. సో వీటన్నిటి వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మనకి యూవీ ఇండెక్స్ హైగా ఉంటుంది. అందుకని సన్ స్క్రీన్ వాడాలి. పాయింట్ నెంబర్ 3, ఈ మధ్య సన్ స్క్రీన్స్ మీద కొన్ని వైరల్ క్లిప్స్ వస్తున్నాయి, సన్ స్క్రీన్ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది అని. ఇదే మాత్రం నిజం కాదు. సన్ స్క్రీన్ అనేది మన క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 4, మనం ఏ టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ వాడుకోవచ్చు? ఓటీసీలో అవైలబుల్గా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ కన్నా మనకి ఫార్మసీ సన్ స్క్రీన్స్ బెటర్ ప్రొటెక్షన్ ఇస్తాయి. ఎందుకంటే ఇవి పేటెంటెడ్ మాలిక్యూల్స్ ఉంటాయి. నెక్స్ట్ ల్యాబ్ టెస్టింగ్ జరుగుతుంది, ప్రోడక్ట్ ఎఫికసీ బాగుంటుంది. మన స్కిన్ టైప్ని బట్టి ఏ సన్ స్క్రీన్స్ చూస్ చేసుకోవాలి? సపోజ్ మనది డ్రై స్కిన్ కనుక అయితే క్రీమ్ బేస్డ్ ఆర్ హైడ్రేటింగ్ సన్ స్క్రీన్స్ వాడుకోవచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళు జెల్ బేస్డ్ కానీ మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్స్ కానీ వాడుకోవచ్చు. అదే బాడీ ఏరియాస్కి వస్తే లోషన్ బేస్డ్ అయితే ఈజీ స్ప్రెడ్ అవుతాయి కాబట్టి యూస్ చేసుకోవచ్చు. సో ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ స్కిన్ టైప్ని బట్టి మీరు ఏ సన్ స్క్రీన్ వాడచ్చో చూసుకొని వాడుకుంటే రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. పాయింట్ నెంబర్ 5, సన్ స్క్రీన్ వాడకపోతే ఏం జరుగుతుంది? మనకి ఏజింగ్ సైన్స్ త్వరగా కనిపిస్తాయి. అదే కాకుండా పిగ్మెంటేషన్ చేంజెస్, మంగు మచ్చలు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ. స్టే సేఫ్ అండ్ స్టే ఇన్ఫార్మ్డ్.